మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 6 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెనని అక్కడ వ్రాయబడి ఉండడం మనం చూడగలుగుతాం. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు దావీదు ఫిలిస్తీన్లతో పాటు యుద్ధానికి వెళ్ళిన తరువాత అమాలేకీయులు సిక్లగులో ఉన్న దావీదు ప్రజల మీద దండెత్తి అక్కడ ఉన్న స్త్రీలను వారి సంపదను దోచుకుని వెళ్ళారు. ఆ సమయంలో దావీదుతో ఉన్న పురుషులందరూ దావీదు మీద కోపగించి అతని రాళ్లతో చంపాలని యోచిస్తున్న సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని అక్కడ మనం చదవగలుగుతాం. అవును, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ సమయంలో దావీదు యాజకుల్ని పిలిచి విచారణ చేసినప్పుడు దేవుడు తన శత్రువుల మీద విజయం ఇస్తానని అతనితో మాట్లాడాడు. ఆ తర్వాత అతడు తన శత్రువుల్ని తరిమి వారిని పట్టుకొని వారిని అంతం చేసి తన ప్రజలను తన సంపదను రక్షించుకోగలుగుతాడు. ఈరోజు మన దేవుడే మన ధైర్యం. ఆయన యందు మనం ధైర్యం ఉంచగలిగితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఖచ్చితంగా మన సమస్యలపై మనకు విజయం ఇస్తాడు. దావీదు ఏ విధంగా అయితే తన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుని తన మీదకు వచ్చిన శత్రువులతో పోరాడి తన వారిని రక్షించుకున్నారో, ఈ రోజు మనం కూడా ఆయన బట్టి ధైర్యం వహించినప్పుడు దేవుడు మన సమస్యల మీద కూడా మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మనమందరం మన దేవుని బట్టి ధైర్యంగా ఉందాం. మనకు వస్తున్న సమస్యలన్నింటిలో విజయాన్ని పొందుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.